నమస్కారం అండి. నేను రసం పెడతాను. రసం పొడితో రసం పెడతాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎత్తుకున్నానండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు అండి, ఒక 2 టమాటాలు ఎత్తుకున్నాను. ఇది మిక్సీ పట్టుకుంటాను. తిరగబాతకండి ఆయిలు, ఆవాలు, తెల్లగడ్డ కచ్చాబిచ్చా దంచాలండి. నేను తాట తీయడం లేదు, తాట తీయకుండా రసానికి వేస్తాను. పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు ఈ చింతపండు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అండి. ఈ చింతపండు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేద్దాము. ముందు టమాటాలు తరిగి వేసుకుందామండి. ఇవన్నీ మిక్సీ పట్టుకునేసి మళ్ళీ రసం తిరగబాత చూపెడతాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్కి పోయే అమ్మాయిలు కానీ ఎవరు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా నానబెట్టి మిక్సీకి వేసుకుంటే తొందరగా రసం పెట్టుకోవచ్చు. అది పిసికి చేయాలంటే లేట్ అవుతుంది కదా, అందుకని ఈ మాదిరిగా చేయండి. ఒకసారి ట్రై చేయండి రసం పొడితో. నేను రసం పొడి కూడా ఒకరోజు కొట్టి చూపెడతానండి. నేను ఇంట్లోనే కొట్టుకున్నాను రసం పొడి. నేను ఒకసారి అది కూడా చూపెడతాను వీడియో. ఉప్పు వేసి పడతానండి దీనికి. కొంచెం వేసి 1 స్పూన్ వేస్తాను. మళ్ళీ చూసి టేస్ట్కి సరిపోయేంత వేసుకుందాము. చూడండి, చూడండి ఇప్పుడు చూద్దాము. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి మెత్తగా మెదిగింది కదా. దీంట్లోనే అన్నీ వేసుకుందాము. చూడండి ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ దీంట్లో సగం వేస్తాను, దాంట్లో సగం తిరగబాతకి సగం వేస్తానండి. కొత్తిమీర, కరివేపాకు, దీనికి 2 మండలు, తిరగబాతకు ఒక 2 మండలు అండి. రసం పొడి ఒక 2 స్పూన్లు అండి. చూడండి సరిపోతుంది. ఇంగు పొడి కూడా దీంట్లోనే వేసేస్తాను, ఒక చిటికెడు. ఇప్పుడు ఇది కలపెట్టుకునేద్దాము. ఇప్పుడు తిరగబాత పెట్టుకుందామండి. చూడండి ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకుంటాను. చూడండి ఈ స్పూన్తో 2 స్పూన్లే పోసుకున్నాను. ఆవాలు ఒక 1/4 టీ స్పూన్ వేసానండి. చూడండి ఆవాలు అయినాయి కదా. ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ అండి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలబెట్టేస్తాను. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. ఇది చింతపండు నీళ్ళంతా కలిపి పెట్టుకున్నాం కదా రసం కూడా. ఇది దీంట్లోకి వేసి మిరపకాయలు నలిపేద్దామండి. నలిపేస్తే టేస్ట్గా బాగుంటుంది. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే నలపకుండా ఉంటే కూడా చాలు. చూడండి నలిపేస్తాను కదా. ఇంకా ఉప్పు ఉందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకుందామండి. కొంచెం
కొంచెం ఉప్పు పడుతుంది, వాటర్ కూడా పడుతుందండి, అందుకని వాటర్ పోస్తాను నేను. సరిపోతుందండి. ఉప్పు తక్కువగా ఉందన్నాను కదా, వేస్తాను, 1/2 స్పూన్ వేస్తాను నేను. సరిపోతుంది. ఇంకా మరగనిద్దామండి.